హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేసుకుందాం. ముందు పొయ్యి మీద బాండీ పెట్టుకొని దానిలో నూనె వేసుకొని దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. ఈ లోపలే మిక్సీ జార్ తీసుకొని దీనిలో గసగసాలు, జీడిపప్పులు, ఉల్లిపాయలు, టమాటాలు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా కలపండి. దీంట్లో ఇందాక వేసుకున్న పేస్ట్ కూడా వేసి బాగా కలిపిన తర్వాత దీంట్లో చికెన్ వేసుకొని బాగా కలపండి. కలిపిన తర్వాత దీన్ని మూత పెట్టి కొంతసేపు ఉన్నాక దీంట్లో సరిపోయేంత ఉప్పు వేసుకొని కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. కలిపిన తర్వాత దీనిలో అసలుకి సరిపోయేంత నీళ్లు పోసుకొని దీన్ని కూడా ఒకసారి కలిపి మూత పెట్టి తీసిన తర్వాత ఒకసారి కలిపి దీంట్లో చికెన్ మసాలా, గరం మసాలా వేసి లాస్ట్లో కొత్తిమీర పైన జల్లుకొని కలుపుకొని కొంతసేపు మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఇంకోసారి కలుపుకొని ఒకసారి కలిపి కొంచెం మగ్గిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుంటే మన వేడి వేడి చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. ఈ వేడి వేడి చికెన్ గ్రేవీ కర్రీని అన్నంలో కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇది నా ఫేవరెట్ కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసినాక ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. Like, share and subscribe.